హలో మై డియర్ అన్పాసివెన్స్, గ్రేట్ ఆఫ్టర్నూన్. అందరూ ఎందుకంత కంగారు పడుతున్నారు నాకు అర్థం కాలే. ఎవరెవరో పెడుతున్నటువంటి నెగిటివ్ పోస్టులకి మీరందరూ దానికి స్పందించి ఊరిని లేనిపోయిన గందరగోళాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నారో అర్థం కాలేదు. అక్కడున్నది సింహం, యాష్ ముఫార్ అంటే సింహం. జైంట్ ఏఐ ఐటీ టెక్నాలజీకే ప్రపంచంలో యూనివర్స్లో ఉన్నటువంటి టెక్నాలజీకి ఆయన కింగ్ ఆఫ్ సిఇఓ, ప్రపంచానికి సీఈఓ అయిన మన ఆన్పాసివ్గా కాదు. దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి రోజు ఇలాంటి గర్వకరమైనటువంటి పేరు, ఇలాంటి ప్రఖ్యాత మనం తప్పకుండా దగ్గరలో వింటాం. ఎవరు ఎక్కడ కంగారు పడే అవసరం లేదు. నజల్ గారు పోస్ట్ పెట్టి ఊరినే లేనిపోని రాద్ధాంతం చేసుకుంటున్నారు. ఆ పోస్ట్ మీకు అర్థం కాకపోవడమే ఫస్ట్ సమస్య, మొదటి సమస్య. ఎందుకు మీరు దాన్ని రాంగ్గా అర్థం చేసుకున్నారో అర్థం కాలే. మన కంపెనీకి సీఈఓ యాష్ ముఫారా సార్, నజల్ సార్ కాదు. ఆయన సిఎంఓ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా 2 సంవత్సరాలుగా మన కంపెనీలో బాధ్యత వహించారు. ఈరోజు ఆయన సాధించినటువంటి ఘనతకి ఆయనకి ఇంకా మరింత గొప్ప బాధ్యతలను అప్పచెప్పారు. అంతే తప్పించి మన ఆన్పాసివ్కి గుడ్ బై చెప్తానని కానీ రిజైన్ చేసినట్టు కానీ ఎక్కడ ఆధారం లేదు. దాన్ని మీరు నమ్మొద్దు. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. డాక్టర్ సోహా ఇమామ్ మేడం కూడా లాస్ట్ ఇయర్ 2023 మార్చి తర్వాత ఆ మేడం కూడా ఎప్పుడైతే మన ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ ఫ్రీ టూల్స్ 3 కూడా లాంచ్ చేశారో అదైన తర్వాత ఆమె కూడా రిజైన్ చేసింది, మన కంపెనీకి రిజైన్ చేసింది. ఎందుకు రిజైన్ చేస్తారు? వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటే అంతవరకే. వాళ్ళ అంతకుమించి అర్హత వాళ్ళకి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేస్తారు. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కాబట్టి నజల్ సార్కి, ఎందుకంటే ఆయన గౌరవంగా ఆయన చెప్పాడు, నేను 2 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మరిన్ని కొత్త బాధ్యతలు నేను స్వీకరించబోతున్నాను చెప్పుకోవడానికి చాలా సంతోషం పడుతున్నాను చెప్పారు. ఓకే, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉన్నారు, దండిగా ఉన్నారు. మన కంపెనీ హ్యాపీగా ఉంటుంది, అన్ని రకాలుగా జరుగుతున్నాయి వర్క్స్. ఈ సర్వర్ షిఫ్టింగ్ అనేది జరుగుతోంది బికాస్ ఆఫ్ మన కంపెనీ సేఫ్టీ కోసం. ఈ వర్క్ వల్ల మాత్రమే పెండింగ్ పడిందండి. ఇది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. జూలై 4th క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటామని యాష్ గారు మనకు గొప్పగా చెప్పారు. ఒక పండుగ పేరు క్రిస్మస్గా పెట్టుకున్నారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు కాబట్టి క్రిస్మస్ పండుగ ఎంత ఘనంగా, ఎంత బాగా ఖర్చు పెట్టి చేసుకుంటారో ఆ విధంగా ఆయన ఆ పండుగకి, ఆ ఫెస్టివల్ అనే ఒక పదానికి క్రిస్మస్ అని ఒక పేరు పెట్టారు. క్రిస్మస్ పండుగ మనకు జూలై 4th మనకు మొదలవుతుంది అన్నారు. అది అంతటితో ఆగిపోగా మన జీవితకాలం మనతో పాటు ప్రతిరోజు పండుగ చేసుకునే సందర్భం మనం చూడబోతున్నామని చెప్పారు. ప్రతిరోజు మనకి పండుగనంట, ఏ ఒక్కరోజే కాదంట. క్రిస్టియన్స్కి డిసెంబర్ 25 కాదు పండుగ, ప్రతిరోజు క్రిస్మస్ పండుగ వాళ్ళకి. అలాగా మనకి పండుగలు అంతే. ముస్లిమ్స్కి రంజాన్, బక్రీద్ పండుగలు కూడా అంతే. ప్రతి ఒక్కరికి పండుగలు, ఒక పండుగ ఒక రోజు వచ్చి వెళ్ళిపోతుంది. అలా కాదండి, ప్రతిరోజు మీ ఇళ్లలో పండుగ జరగాలి, పండుగ జరుగుతూనే ఉండాలి, పండుగలాగా ఉండాలి అని చెప్పేసి అటువంటి లైఫ్ స్టైల్ని మనకి జూలై 4th నుంచి ఇస్తున్నామని యాష్ గారు చెప్పినా కూడా మళ్ళీ మీరు అగైన్ దీన్ని మీరు ప్రొపగాండా చేసుకుంటున్నారు. దీని నుంచి ఏం ప్రయోజనం లేదు. దీని నుంచి ఎటువంటి ప్రయోజనం లేదు. మాటలు వేస్ట్. ఊరినే కాల్స్ చేసి లీడర్లకు ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి బీ సేఫ్, బీ హానెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద మన కంపెనీ యాష్ గారు చెప్పారు, మీరు బయట వచ్చే న్యూస్ని మీరు నమ్మకండి. అప్పటికే తెలుసు ఆయనకి, బట్ లేట్గా అనౌన్స్ చేశారు అంతే. అది ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసింటే బాగుండేదేమో, బట్ అది అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే కంపెనీలో జరిగే చాలా సీక్రెట్ విషయాలు బయటకు చెప్పే అవసరం లేదు. మనకి ఫౌండర్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు, మనం ఫౌండర్స్గా ఉన్నాం, అంతవరకే మనం ఆలోచన చేయాలి తప్పించి మిగతా మనకు అవసరం లేదు. వీఆర్ ద ఫౌండర్స్, వీఆర్ ద వన్ ఆఫ్ ద కంపెనీ పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్. కాబట్టి దయచేసి మై డియర్ ఫౌండర్స్, మన భవిష్యత్కి మనమే దాన్ని ఏమంటారే, మనమే ఎత్తుకుపోయి ముంచేసుకుంటున్నాం. ఇంతకంటే వేరే ఏం చెప్పే అవసరం లేదు. తినే అన్నంలోకి రాళ్ళు వేసుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నానండి. కొందరు దుర్మార్గులు చేసే పనికి అక్కడ స్టాఫ్ లేదనో, లేదంటే అక్కడ ఎవరు సరిగా రావట్లేదనో, లేదు వీళ్ళ కోసం కాచుకొని ఉంటారు. వీళ్ళు ఉండే టైం కరెక్ట్గా పోతారు, లోపలికి బయటికి వస్తుంటారు. లోపల పోతారు, బయటకు వచ్చాక అదేమైనా సినిమా హాలా? 2 గంటల సేపు సినిమా చూస్తే బయటికి రావడానికి లోపల చించి ఆరేస్తుంటారు ఒక్కొక్కరిని. ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చించి ఆరేస్తుంటారు లోపల. వాళ్ళు వర్క్ చేయాలి, వర్క్ బర్డన్లో ఉంటారు. లోపలికి పోయినాడు ఒక 2 నెలలు వస్తాడో, 1 నెలకు వస్తాడో, వారంకి వస్తాడో తెలియదు. అలాగా వర్క్ లోపల బిల్డ్ చేస్తుంటారు వాళ్ళు. లోపల ఫుడ్ గిడ్ అన్ని లోపలే ఉన్నాయి వాళ్ళకు, టోటల్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీస్కి దూరం ఉండి పని చేస్తున్నారండి మన వాళ్ళంతా కూడా.
వీళ్ళు ఎవరో చెప్పడం వల్ల అదంతా మీరు ఫేక్ ప్రొపగండా, దాన్ని పెద్దగా హైలైట్ చేసుకోవద్దండి. ఎవరి దగ్గర ఒరిజినల్ న్యూస్ లేదు, ఒక కంపెనీ దగ్గర మాత్రమే ఉంది ఒరిజినల్ న్యూస్. ఆ న్యూస్నే మనకు యాష్ గారు వచ్చి చెప్పారు. కాబట్టి దయచేసి మనం రెస్పెక్ట్ వి స్టాండ్ అండ్ సపోర్ట్ విత్ యాష్ ముఫారా సార్ అండ్ అడ్మినిస్ట్రేషన్. తప్పకుండా మనము టెక్ టీమ్కి, అడ్మినిస్ట్రేషన్కి, యాష్ గారికి మనం మద్దతుగా విన్నంటే మనం ఉండాలి. మన జీవితాన్ని కోరే అప్పుడు మనం అతనికి ఎందుకు సేఫ్గా మన సైడ్ ఉండకూడదు. దయచేసి మీరందరూ యాక్సెప్ట్ చేయాలి ఈ నిజాన్ని. ఎందుకంటే బయట వస్తున్నటువంటి ఆ ప్రొపగాండాస్, నెగటివ్ యూట్యూబర్స్, తర్వాత 80 లక్షలు, కోటి రూపాయలు, 800 కోట్లు ఏవేవో పెట్టి తమ్నైల్స్ యూట్యూబర్స్ పెడుతూ ఉన్నారు. అటువంటివి చూడొద్దండి అసలు. అవన్నీ ఫేక్. చెప్పారు కదా మనకి దిలాన్ సార్ ఎప్పుడో, ఫిగర్స్ నంబర్స్ పెట్టేవాళ్ళకి అసలు నమ్మొద్దండి అని. అవన్నీ ఫేక్ ఛానల్స్, వాళ్ళకి అడ్రస్ ఉండవు. నాకు తెలిసి చాలా మంది అకౌంట్స్ టర్మినేట్ అయిపోయినాయి వాళ్ళ 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 వాళ్ళు ఉన్నటువంటి ఆ పద్ధతి వల్ల. వాళ్ళు నడుచుకున్న పద్ధతి బాగాలేదు కాబట్టి కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఉండలేకపోయినారు కాబట్టి అట్లాంటి వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా టర్మినేట్ చేసేసారు కంపెనీ వాళ్ళు. అలాంటి వారు మా అకౌంట్ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఆన్ పేస్ మీద పగ ప్రతీకారంతో ఇలాగ చిన్నగా కనీసం కొంతమందికైనా డ్యామేజ్ చేస్తాం, కొంతవరకైనా డ్యామేజ్ చేస్తామని చెప్పేసి ఈ యూట్యూబ్లో అంటే అక్కడెక్కడంతా కూడా ఫేక్గా మన గురించి క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీకు కోట్లు ఇచ్చేస్తారంట, అన్ని కోట్లు ఇస్తారంట, ఇన్ని కోట్లు ఇస్తున్నారంట అంటున్నారు. అంత బఫూన్స్. నమ్మొద్దండి ప్లీజ్. బీ హానెస్ట్ మై డియర్ ఫౌండర్స్, ప్లీజ్ బీ హానెస్ట్. మనమంతా పెద్ద కమ్యూనిటీ, 14 లక్షల మంది ఫౌండర్లు. తమాష కాదు, ఆషామాషి విషయం కాదు. ఆయన చెప్తూనే ఉన్నారు డూ ఆర్ డై అని. మన కోసం ఇంకా ఎంతో చేస్తూ ఉన్నారు. అయిపోయింది, దరిదాపులో చేశాం. చివరికి తినే టైం వచ్చినప్పుడు మనం ఇలాగ ప్రొపగండా చేసుకొని కంపెనీకి హెడ్ఏక్గా తెచ్చి పెట్టామంటే ఆయన అందరికీ రీఫండ్ కొట్టేశారు అనుకోండి. ఫౌండర్షిప్ మనం తీసుకున్నటువంటి $9,100, ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న $143, $93, అఫిలియేట్గా వచ్చినటువంటి $190, $250 ఇవన్నీ కూడా మనకు రిటర్న్ ఇచ్చేసారు అనుకోండి. రీఫండ్ కొట్టేసి మీకు ఫౌండర్షిప్లు వద్దు, ఏది వద్దు, ఏ పంచాయతీ వద్దు నాకు అని చెప్పేసి ఆయన మన కంపెనీకి మాకు వచ్చే మొత్తం ఇన్కమ్ ఏది వస్తుందో మా కంపెనీకి రానని చెప్పి అనుకున్నారు అనుకోండి, వెంట్రకు కూడా పీకలేము. అందుకు కారణం ఎవరు? మనమే మూర్ఖంగా పోయి దెబ్బతినే పరిస్థితి తెచ్చుకునేది మనమే. తినే అన్నంలోకి రాళ్లు వేసుకోవడం అంటే మనమే. దయచేసి ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ గురించి మాట్లాడే అర్హత కానీ ఎవరికీ లేదు. వేల కోట్లు, లక్షల కోట్లతో ఉన్నటువంటి కంపెనీతో మనం ఎవరండి మాట్లాడడానికి? మనకు అర్హత ఏముందండి? మన బతుక్కి అర్హత ఎంత ఉంది? తిప్పి కొడితే ఒక్కొక్కడికి ఒక 30 లక్షల శాలరీ రాదు. 30 లక్షలు ఒక నెలకి తిప్పి కొడితే ఒక 30 లక్షల శాలరీ రాదు. మనం ఎవరండి మాట్లాడడానికి? సామాన్యులు మనం, కంపెనీ ముందర సామాన్యులం. ఎంతెంత పెద్ద డీలింగ్స్ జరుగుతున్నాయో, ఏవో జరుగుతున్నాయో అవుతుంది, వ్యతిరేకత వస్తుంది, కానీ అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాడు కదా. 2023లోనే మన చాలా 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 పెద్దగా తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినాయి. ఫేస్ చేసింది, నిలబడారు గట్స్ ఉన్న మగాడు యాష్ ముఫారే. బికాస్ ఆఫ్ ఫౌండర్స్ మనం అందరం ఉన్నామని ఒక ధైర్యం ఆయనకి. ఇంతమంది నా ఫ్యామిలీ ఉంది, ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు ఉంది అని చెప్పేసి ఒక గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా మనం ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత అవమానం పరిచినా, ఎంత అనుమానించినా కూడా మనల్ని చేరదీస్తున్నారు ఒక తండ్రిలాగా. అటువంటి గొప్ప వ్యక్తికి మనం పెట్టుకొని లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అని ఒక కంపెన్సేషన్ ప్లాన్ తీసుకొచ్చి లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ మీద కరెక్షన్ ఫర్ ద కరప్షన్ అని చెప్పేసి అవినీతికి చాలా మంది పాల్పడుతుండడం వల్ల సామాన్యుడు నలిగిపోతున్నాడు, చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి, జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి మనకు కరెక్షన్ ఫర్ ద కరప్షన్తో డిజైనేషన్ చేసినటువంటి టూల్స్ మనకి ఇచ్చారు యాష్ ముఫారే. మన కంపెన్సేషన్ ప్లాన్ ఎలా ఉంది? 3x మ్యాట్రిక్స్. ప్రపంచంలోనే లీగల్గా చేసి చూపిస్తున్నారు ఆయన 220 దేశాల్లో. ఈ రోజుకి కూడా బిట్ కాయిన్ చాలా దేశాల్లో ఇల్లీగల్. సెంట్రల్ గైడ్ లైన్స్ కూడా లేవు చాలా దేశాల్లో. కొన్ని దేశాల్లో మాత్రమే దానికి యాక్సెప్టెన్స్ ఉంది. నిన్న కాక మొన్న పుట్టినటువంటి మన ఆన్ ప్యాస్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచాన్ని సృష్టించబోతున్నామంటే మనం సపోర్ట్ చేయకుండా ఎవరు చేస్తారు చెప్పండి? ప్లీజ్ మై డియర్ ఫౌండర్స్, దయచేసి చాలా పెద్ద కంపెనీ, మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు మీ పనుల్లో బిజీ ఉన్నారు కాబట్టి. చాలా మంది వాళ్ళ పనుల్లో చాలా బిజీ ఉన్నారండి, వాళ్ళకి చాలా బిజీ ఉంటుంది. అందుకే ఆన్ ప్యాస్ గురించి పట్టించుకోరు. ఎవరో పెడతారు లీడర్ చూస్తామని చెప్పేసి ఎప్పుడో ఒకసారి రోజుకి ఒకటి చూస్తారు. చూసేసాంలే అయిపోయిందని చెప్పేసి కంప్లీట్. అంతే. దాన్ని చదివితే అర్థం కావండి మేము పెట్టే మెసేజ్లు. మీ హృదయం పెడితే మాత్రమే మీకు అర్థమవుతుంది ఆ మెసేజ్. లీడర్లు ఏం పెడుతున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది ఎవరికి ఏం తెలుసండి ఆన్ ప్యాస్ గురించి?
గేట్లోకి ఎంట్రన్స్ కూడా లేదే, ఎంట్రీ కూడా లేదు లోపలికి. గేట్లోకి ఎవరిని పంపిరో, మినిస్టర్లు కూడా పోయేక లేదండి మన ఆఫీస్లోకి వితౌట్ పర్మిషన్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్. ఒక మెయిల్ పంపిస్తే మేము ఆఫీస్లోకి వెళ్ళాలని చెప్పి అంటే 8 నిమిషాలు వెళ్తారు, మీకు ఏం పని ఉంది, ఎవరితో మాట్లాడాలి, మీకు ఏంటి సమస్య అని చెప్పేసి ఇవన్నిటికి వాళ్ళు చూపించుకుంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది మన కంపెనీ. లోపలికి మీరు వెళ్ళొచ్చు, ఎస్ యూ ఇన్ అని. ఆ లోపల వాళ్ళు మనకు ఘన స్వాగతం చెప్పి తీసుకుపోతారు. ఎవరైతే వచ్చింటారో అటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన పీపుల్ని పిలుచుకుపోయి లోపల చూపిస్తారు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతారు, తెలుసుకుంటారు ఏం జరుగుతుంది అనేది. ఇలాగ చాలా మంది పోయొచ్చారు, కుప్పలు కుప్పలుకున్నారు జర్నలిస్టులు హైదరాబాద్లో కూడా. ఎవరికి తెలియదు ఆన్ ప్యాసివ్ ఉండేది? అక్కడ జనాలు ఎవరు ఫౌండర్లు లేరా? మరి అక్కడ ఎవరికి లేకుంది ఇక్కడ ఎవడ పెట్టే పోస్ట్కి మీరు ఎందుకు స్పందిస్తున్నారండి? ప్లీజ్ వదిలేసేయండి ఇవన్నీ కూడా. నెగటివ్ ప్రపగండా దయచేసి పెట్టద్దండి, నెగటివ్ క్వశ్చన్స్ ఎవరు వేయద్దండి, పట్టించుకోవద్దండి దయచేసి. ప్లీజ్ బీ పాజిటివ్. సోషల్ మీడియాలో మన కంపెనీ వాళ్ళు ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నారు, మన ఓ మెయిల్ ఇలా ఉంటుంది, మన ఓ కనెక్ట్లో ఇన్ని ఫీచర్స్ ఉంటాయి, మన ఓ నెట్ ఇలా ఉంది, ఓ ట్రిమ్ ఇలా ఉంది అని పెడుతూ ఉన్నారు. చూడండి, అవి పోస్ట్ చేయండి, వైరల్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఆన్ ప్యాసివ్ అఫీషియల్ ఛానల్, ఫేస్బుక్ ఆన్ ప్యాసివ్ అఫీషియల్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఆన్ ప్యాసివ్ అఫీషియల్ ఛానల్, లింక్డ్ఇన్ ఆన్ ప్యాసివ్ అఫీషియల్ ఛానల్, థ్రెడ్స్ ఆన్ ప్యాసివ్ అఫీషియల్ ఛానల్. ప్రతి ఒక్క ఛానల్ కూడా చూడండి ప్లీజ్. అన్నిటికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి చూడండి మీరు పని, మీ వర్క్ మీరు చేసుకుంటా. కొద్ది రోజులే కదా, యాష్ గారు చెప్పారు కదా మనకి 4వ తేదీ మనం పండగ చేసుకోబోతున్నామని. మీరు నన్ను హీరోగా చూస్తారని చెప్పారు ఆయన. పబ్లిక్ ఛాలెంజ్, పబ్లిక్గా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆయనకి హెల్త్ బాగలేదండి, కానీ ఆయన చేస్తున్నాడండి మగాడు. సపోర్ట్ చేద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మనం కూడా హృదయం ఉండాలి, మనం కూడా హ్యుమానిటీతో ఆలోచించాలి. లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీగా నిర్వచనం ఫౌండర్స్ కావాలి ప్లీజ్. నా పర్సనల్ రిక్వెస్ట్. నాకు ఈరోజు వస్తున్నటువంటి కాల్స్, మెసేజెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఆడియో మెసేజ్ మనం ఒకటి పెట్టకపోతే మా ఫౌండర్లు దెబ్బతింటారు, మా ఫౌండర్ల ఆలోచనలు చెడుతాయి, మా ఆన్ ప్యాసివ్ దెబ్బతినబోతుందేమో ఇలాంటి గందరగోళం చేసి. ఆన్ ప్యాసివ్ కంపెనీ వెంట్రుకు కూడా మనం పీకలేం, కానీ ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ అనే ప్లాట్ఫామ్ తీసేస్తాడేమో యాష్, భయం వేస్తూ ఉంది. మేము డబ్బులు కాదండి కట్టిండేది ఆన్ ప్యాసివ్లోకి, మా ప్రాణాలు పన్నంగా పెట్టాం. దయచేసి గుర్తించండి ఫౌండర్స్. మీరు డబ్బులు పెట్టి వచ్చి ఉండొచ్చు కొంతమంది ప్రపగండ చేసేవాళ్ళు, మేము ప్రాణాలు పెట్టి వచ్చాం ఆన్ ప్యాసివ్లోకి, నమ్ముకున్నాం ఈ సిస్టంలో ఎదగాలి, బతకాలి, 10 మందికి బతికించాలని. ప్లీజ్ సపోర్ట్ టు మిస్టర్ యాష్ ముఫారే, సపోర్ట్ టు ఆన్ ప్యాసివ్, సపోర్ట్ టు ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్. ఒకరికొకరు మనం చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుకుందాం, మన కమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకుందాం. ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి ప్లీజ్. ఏమి జరగలేదండి అక్కడ, అసలు జరుగుతున్నట్టుగా కొంతమంది చేస్తున్నటువంటి ఆ న్యూసెన్స్కి ఇంత క్రియేట్ అవుతుంది. ప్లీజ్ ప్యానిక్ చేయొద్దండి, మీరు ఎవరు కలిసొద్దండి, ఎవరిని మాట్లాడొద్దండి. మీకు ఎప్పుడైతే పాజిటివ్గా మెసేజ్లు ఇస్తున్నాడో లీడర్ని ఫాలో అవ్వండి, మీరు సక్సెస్ అవుతారు ఈ లైఫ్లో. ఒక్క రాంగ్ స్టెప్ కంపెనీ తీసుకుపోయిందా మన జీవితాలన్నీ ఎత్తిపోతాయి. మనం ఏమి పీకలేం లాస్ట్కి, చివరికి సూసైడ్ తప్ప. గుర్తుంచుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.